ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. ఈ ఎన్నికల్లో ముగ్గురు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, వారి రాజకీయ నేపథ్యం, రంగారెడ్డి జిల్లాలో వారి చేసిన పనులు, మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఒక్కసారి చూడండి. రెండవది బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో, ఇక నేను పేరు కూడా తీసుకోదలుచుకోలేదు, ఇప్పుడే మా పరమేశ్ అన్ని వివరాలు చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల పోటీలోనే లేరు. వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు, కేటీఆర్ బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టిండ్రు. ఉత్తగా మనం పెద్ద బంగళా కట్టుకుంటే బంగళా ముందల మనం దిష్టి బొమ్మ పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిష్టి బొమ్మను ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ ఎన్నికలలో మనకు అసలు చర్చనే లేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు, 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిరు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు జీరో బిల్లు ద్వారా ఒక్క పైసా కట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించునుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేద ప్రజాపాలన ఉంటుంది. 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అద్దం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా.